లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరి హ్యాపీ ఈస్టర్ అండి. హ్యాపీ ఈస్టర్ టు ఆల్. అందరికీ వందనాలండి. మరి ఈస్టర్ శుభాభివందనాలు మీ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ పరిచర్యను ప్రేమిస్తూ సహకరిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలందరినీ నా ప్రభు ఆశీర్వదించునగాక, కృపతో బలపరిచి తన రెక్కల చాటున భద్రపరుచుకునుగాక. ఆమేన్. మనసారా రెండు చేతులు ఎత్తి ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడైన యేసయ్యకు మనసారా बोलो यीशु महाराज की जय, आने वाला खुदा मसीह की जय, మన యేసు స్వామికి జై. అందరు మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తూ ఉండండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన వారాన్ని బట్టి, ఈ రోజును బట్టి, ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, లాభము కలుగునుగాక, అధికమైన లాభాలు మీకు కలుగునుగాక. వ్యాపారాలు చేస్తున్న వారికి అధికమైన లాభాలు కలుగునుగాక, మీకు శుభము లాభము కలుగునుగాక. అలాగే ప్రయాణం చేస్తున్న వారు, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, అలాగే ఉద్యోగం యొక్క వేటలో ఉన్న వారు కూడా దేవుడు నా ప్రభు మంచి ఉద్యోగాలతో ఆశీర్వదించునుగాక. అందరూ ప్రియులారా మీ ప్రార్థన మనలో తెలియజేస్తూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. నా ప్రభు కృప మిమ్మల్ని బలపరుచునుగాక. నిత్యానందము మీ తలల మీద ఉండునుగాక. నిత్యానందము, నిత్యానందము, నిత్యానంద భరితులై మీరు ఆనందించుగాక. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియ దేవుని బిడ్డలను ఆశీర్వదించునుగాక. మనసారా రెండు చేతులు ఎత్తి వీటిని బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ప్రియులారా, మరి సంతానం లేకుండా వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి వారి విషయంలో దయదలుచునుగాక, దయ చూపునుగాక. గర్భఫలాలు నా ప్రభు అనుగ్రహించునుగాక. అలా పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మరి త్వరగా ఈరోజే కార్యాలు జరుగునుగాక. ఈరోజే ఫోన్లు వచ్చునుగా. ఈరోజు మంచి చక్కటి సంబంధాలను నా ప్రభు దయచేయునుగాక. ఏకాంగులను సంసారులు చేసే దేవుడు నా ప్రభు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి, ఈ మాటలను ఎత్తిపట్టి ప్రభు స్తుతిస్తూ ఉండండి. పెళ్లి కాని వారు మంచి సంబంధాలను దేవుడు ఇస్తాడు, మీకు మంచి సంబంధాలు తీసుకొస్తాడు. అలాగే సంతానం లేని వారు చేతులెత్తి ప్రభు స్తుతించండి. నా ప్రభు మీ విషయంలో కృప చూపునుగాక, దయదలుచునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ధరలు పెరిగిపోయాయి. ఏవి పెరిగిపోయినా మరి బైబిల్లో కరువులు వచ్చాయి, కానీ దేవుడు మరి పోషిస్తూ వచ్చాడు. కాబట్టి నా ప్రభు దేవుని బిడ్డలైనటువంటి మిమ్మలను పోషిస్తూ వచ్చునుగాక. అలాగే అలాగే సరైన గృహాలు లేక, సొంత గృహాలు లేక బాధపడుతున్న వారి విషయాన్ని కూడా దేవుడు సొంత గృహాలను దయచేయునుగాక. దేశంలో ఉంటున్నట్టు మరి నాయకులను, పాలకులను, ప్రభుత్వాలను బట్టి, జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవలను బట్టి
అలాగే సేవకులను బట్టి యోగ్యమైన పరిచయను బట్టి, యేసయ్య కృపా పరిచయను బట్టి, మమ్మలను బట్టి సహకరిస్తున్న మిమ్మలను బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి, అలాగే సంఘాన్ని బట్టి త్రియేక దేవునికి మనసారి 2 చేతులెత్తి స్తోత్రం చెబుతామండి. స్తోత్రం 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 స్తోత్రం, మహిమ మహిమ మహిమ, ఘనత 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 ప్రభావమున నా యేసయ్యకి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మరి ఈస్టర్ సందేశాన్ని మనం విందామండి కాసేపు. మీరు మరి మీ కానుకలు, మీ ప్రార్థన మనవులు యోగ్యమైన సేవకే చెందాలి. శ్రద్ధగా ఆలకించండి. యోగ్యమైన సేవకే చెందాలి. ఒకరికి జ్ఞానము లేకుండా మంచిది కాదు. మీరు పంపించే కానుకలు, మీరు సహకరించి మరి మీ సహాయము ఎవరికి, ఏ సేవకు చెందుతుంది, యోగ్యమైన సేవకు చెందుతుందా లేదా అనేది మీరు వివేచించండి. ప్రార్థన పూర్వకంగా వివేచించండి. ఊరకనే ఏదో గుడ్డిగా కాకుండా యోగ్యమైన సేవకు చెందితేనే మీరు ఆశీర్వదింపబడతారు. లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు. సరే అండి, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూద్దామండి వాక్యంలోనికి. వాక్యపు వెలుగులో ఒకసారి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము, శ్రద్ధగా వినండి. 11వ అధ్యాయము 11, 25 చదువుతానండి. 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ చూడండి, మరి జక్కయ్య చనిపోయి బ్రతికాడు కదా, క్షమించాలి, లాజరు మరి చనిపోయి తిరిగి లేపబడ్డాడు. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంది అతనికి, అందుకే లేపబడ్డాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. ఇక 2 విషయాలు చూద్దాం. నేనే పునరుత్థానమును జీవమును. పునరుత్థానం అంటే మరలా బ్రతకగలను, మరలా నేను జీవింపగలను, మరణము లేదు అని అర్థం. మరి ప్రతి మనిషికి మరణం ఉంది. తిరిగి లేపబడే శక్తి ఎవ్వరికి లోకంలో లేదు. అది కేవలం ప్రభువైన యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. అందుకే ఘంటాపరంగా బల్లగుద్ది చెబుతున్నాడు, నేనే పునరుత్థానమును జీవం. నేనే పునరుత్థానమును చెప్పాను కదండి. మరలా నేను బ్రతకగలను, పునరుత్థానమును కలిగిన వాడును. జీవం అంటే చూడండి, ఒక వస్తువు ఉందనుకోండి, ఇక్కడ ఉన్నాయి ప్లాస్టిక్ వస్తువు, అది 10 సంవత్సరాలను బట్టి అయినా 20 సంవత్సరాలు బట్టి అలాగే ఉందనుకోండి, అట్టాగే ఉంటుంది. అది ఎదగదు, అలాగే ఉన్న స్థితిలో ఉండిపోద్ది. దాని క్వాలిటీ తగ్గిపోద్ది. ఎందుకంటే అది ఎదగపోవటానికి కారణము జీవము లేదు కదండి. అంటే జీవం లేని ఏ మనిషి, ఏ వ్యక్తి కూడా మనలను బ్రతికింపడు. అందుకే యేసు క్రీస్తే, ఆయన మాత్రమే మనలను బ్రతికిస్తాడు. జీవం కలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే లూకాసు వార్త గబగబా నేను ముగించేస్తాను. అక్కడ అంటారు దూతలు, లూకాసు వార్త 24వ అధ్యాయం, అక్కడ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, స్త్రీలకు ఇందులో వచ్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రం ధరించిన 2 మనుషులు
వారి వద్ద నిలబడి వారు భయపడి ముఖను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా కదండి. దూతలు ఏమంటున్నారు? అమ్మా ఆయన మీరు వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? మీరు మృతుల్లో వెతుకుతున్నారు. మృతుడైన వాడు కాదు నా దేవుడు, ఆయన పునరుత్థానుడు, ఆయన జీవం కలిగిన వాడు. ఆయన ఇక్కడ ఉండడు, చచ్చిన వారి మధ్యలో ఆయన ఉండడు. ఆయన దేవుడు, ప్రభువు, ఆయన పునరుత్థానుడు. అక్కడ రాయబడి ఇందాక చదివిన యోహాను సువార్త 11:25లో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరలా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకును కదా, బ్రతికింపబడతాడు. ఎలా? విశ్వాసం ద్వారా. ఆయన మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనకు కూడా పునరుత్థాన శక్తి దయచేశాడు ఆ పునరుత్థానుడు. హల్లెలూయా. పునరుత్థానుడ నా యేసయ్యా. ఆయన ఎవరండి? పునరుత్థానుడు. అమ్మా తల్లులారా, ఎందుకు ఆయనను వెతుకుతున్నారు? మృతుల్లో, సమాధుల్లో ఆయన లేడు. సమాధులు లేడు, ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేచాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు మమేకమై ఉన్నారు, ఏకమై ఉన్నారు. శక్తి గల దేవుడు ఆయన. మనము చనిపోయినను. ఈస్టర్ అంటే ఏంటో తెలుసండి? ఈస్టర్ అంటే ఒకటి, ఆయన జీవింపబడ్డాడు అంటే మరణము ముళ్ళును విరిచేశాడు, మరణమును జయించాడు. రెండవది ఏంటంటే మనము ఆయనను విశ్వసిస్తే, ఆయన యందు విశ్వసిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను మనము బ్రతకగలము. హల్లెలూయా. వన్స్ అగైన్ ఐ గ్రీట్ యూ హ్యాపీ ఈస్టర్. అమ్మా మీ ఇంటిల్లిపాదికి, మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాభివందనాలు, శుభాకాంక్షలు. నా ప్రభు మిమ్మల్ని దీవించి పునరుత్థాన శక్తితో ఆశీర్వదించునగాక. ఆమేన్. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడగు తండ్రి, పునరుత్థానుడ మీ పాదాల వందనాలయ్యా. మరి ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా మీరు ఇచ్చిన ఈ వాక్యాలు బట్టి నేను స్తుతిస్తూ నీ పునరుత్థాన కృపను శక్తిని అనుగ్రహించి, ఆయనక లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మృతుల్లో లేడు, చచ్చిన వారితో, ఎదుగో ఈలతో లేడు, ఆయన ఈ పాపులతో లేడు, ఈ మనుషులతో లేడు. వాళ్ళందరూ మరణించి సమాధులు ఉండిపోయారు. కానీ అయ్యా ఆయన లేచాడు. అవును ప్రభా, లేచినవాడు మమ్ములను లేపే సమర్థుడవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.